ఎంత చాటుమాటు బాగోతాలు నడుపుతున్నారో వినండి. దాన్ని అస్సలు క్షమించేద్దామమ్మా. దాన్ని తన్ని తరిమేయాలి. ఆపవే నీ వెదవ నాటకాలు. అమ్మమ్మ, పొరపాటు పడ్డాను, నన్ను క్షమించు. తొందరపడ్డాను, తప్పు చేశాను, నన్ను మన్నించు. నా కాపురం నిలబెట్టమ్మమ్మా. నా మొగుడికి నా బిడ్డకి దూరం కాకుండా కాపాడు. దీని తంతంతా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది. మంచి పని చేశారా అమ్మగారు. దాన్ని క్షమించకూడదు. చెల్లిగా చెడబుట్టింది. అక్క, అందరూ అసహించుకునేలాగా ప్రవర్తిస్తున్నాం. అందరూ తలో మాట అనేలా నడుచుకున్నావు. నిన్నెలా క్షమిస్తారనుకున్నావు? అక్క, నువ్వు అలా మాట్లాడితే నేను బ్రతకలేనక్క. అమ్మమ్మ గారే నిన్ను క్షమించలేనప్పుడు నువ్వింక బ్రతకడం ఎందుకే? చావు. సీత, ఏమిటా మాటలు? మరి మీరు పో అన్నాక దాన్ని ఇంకెవరు చేరదీస్తారమ్మమ్మగారు? మీరే క్షమించకపోతే దాని కాపురం ఇంకెలా నిలబడుతుంది? మీరు కాదన్న వాళ్ళని మేం మాత్రం కావాలని ఎలా అనుకుంటాం? అది తప్పే చేసింది, కానీ అది గతంలో చేసిన తప్పుల్ని తర్వాత దిద్దుకుంది. ఆస్తంతా రాసిచ్చి మార్పుని తెలియజేసింది. రాత్రి జరిగిన విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇది మోసపోయిందో మోసం చేశారో ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. అందుకే ఈ ఒక్కసారికి క్షమించండి అమ్మమ్మగారు. దాని బతుకుని దిద్దుకోవడానికి ఒక్కటంటే ఒకటే అవకాశాన్ని ఇవ్వండి. సీత, దాని కాపురం చెడిపోవాలనే కోరిక నాకు మాత్రం ఉంటుందా? లేదు. ఉంటే అది ఇప్పటిదాకా ఇంట్లో ఉండేది కాదు, మనతో మళ్ళీ కలిసేది కాదు. ఆ విషయం నాకు తెలుసు. అది మారిందని మీ అంతరాత్మకు తెలుసు. మనకి తెలిసేం ప్రయోజనం? తెలివి తక్కువది. ఏలుకునేవాడికి ఆవగింపు కలిగేలా చేసుకుంది. అదే దిద్దుకుంటుందమ్మమ్మగారు. ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. దాన్ని సమర్థించకపోయినా సాకేత్ని డైవర్స్ విషయంలో సమర్థించకండి. అవునే, సాకేత్ అన్నట్టు నువ్వేదైనా బ్లాక్మెయిల్ కుట్ర అయితే చేయలేదు కదా? కన్న తల్లి వయ్యుండే ఎంత కఠినంగా అడిగావమ్మా. నిన్న కాపురం కుదుట పడాలని ఆరాట పడుతుంటే ఎంత బాగా కుట్ర పన్నావని అడుగుతున్నావమ్మా. నువ్వు నా మార్పు నమ్మలేదా? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? చెప్పమ్మా, ఇంతేనా? నువ్వు తిన్నగా ప్రవర్తించుంటే అర్థమయ్యేదానివి. చపల చిత్తం తప్ప నమ్మకం కలిగే పనులు ఏం చేసావే నువ్వు? ఎంత దుర్మార్గురాలైనా నా కొడుకు నేనే దాచి పోయాడనే కుట్ర చేస్తానా? చెప్పమ్మా, చెప్పు. దొంగతనం తప్పనుకోడు. తప్పనుకునే వాళ్ళు తప్పుడు పనులు చేయరు. అలాగే నీ గతం అనుమానానికి తావిస్తుంది. అమ్మా,
ఇలాంటి మాటలు అనే బదులు నా గొంతు నులివి చంపాయమ్మా, చంపాయి. సంతోషంగా చచ్చిపోతాను. ముందు బాబు చెడ వెతుకుదాం. వాడు కనపడకపోతే సాకేత్ నిన్నే కాదు నన్ను కూడా చంపి పారేస్తాడు. పిన్ని గారు పీక పిసికేస్తారు. తోడుగా వెళ్ళి రమ్మంటే ఇద్దరు తోడు దొంగలు అయ్యారా అని పీకి పాకం పెడతారే. ప్రాణాలతో బతకనివ్వరు. పద పద వెతుకుదాం. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. వెళ్ళు. అమ్మా, ఇక్కడ చిన్న బాబుని ఏమైనా చూసావా? జడ్జి గారు వచ్చే టైం అయిందమ్మా, ఇంకా స్వర్ణ రాలేదేంటి? రానివ్వండి, మనం జడ్జి గారికి చెప్పి వెళ్ళిపోవడం మంచిది. త్వరగా విడాకులైనా వస్తాయి. సాకేత్, అలా జరగటం మాకు ఇష్టం లేదు. అది జడ్జి గారి తీర్పు మీద, నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రాని ఎక్స్ పార్టీ అయితే దాని మొర, మీ ప్రార్థన ఎవరు వినరు. అప్పీలుకు వెళతాంరా. ఓకే, నేను ఫాలో అవుతా. డైవోర్స్ వచ్చేదాకా పోరాడతా. నాకంటే ఆవిడ ఎక్కువైపోయింది మీకు. మాకు తన పర భేదం లేదురా. ఏమైపోయాడే వాడు? మొక్కని గుడికొస్తే కొత్త కష్టం వచ్చి పడిందే మన మీద. అంతా నా కర్మ, కర్మ, కర్మ. చూడండి, మీ మధ్య మనస్పర్ధలే మిమ్మల్ని ఇక్కడ దాకా తెచ్చాయి. కలిసి ఉండటమా, శాశ్వతంగా విడిపోవటమా అనే మాట అటుంచి మీ మధ్య ఒక పిల్లాడున్నాడు. అతడి సంరక్షణ గురించి ఆలోచించడం మా ధర్మం. ఈవేళ మీ భార్య స్వర్ణలత రాని కారణంగా ఈ కేసు వాయిదా వేస్తున్నాను. మరోసారి మీ పెద్దలతో మీరు సంప్రదించుకుని రండి. సార్, ఇంకా చర్చలు సర్దుకుపోవటాలు ఏం లేవు. తనకు విడాకులు ఇష్టమే. ఇష్టమా? అవును సార్. అందుకే తనకు మొహం చెల్లక కోర్టు కూడా రాలేదు. సాకేత్, లేదు లేదు లేదండి. తన గుడికెళ్ళి తన కాపురం నిలబడాలని దేవుడికి మొక్కుకొని వస్తానని వెళ్ళింది. ఏదో అవంతరాల వల్ల రాలేకపోయి ఉంటుంది అంతే. జడ్జి గారు, అది వాళ్లకు చెప్పిన మాట. అంటే నీకు వేరేగా చెప్పిందా? చెప్పడం కాదు, తనే స్వయంగా సంతకం చేసిచ్చింది. అది సంతకం చేసిచ్చిందా? ఏమని? తనకి నాతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదని. ఇక్కడ బాబు కనిపించడం లేదు. బాబుని ఎవరో ఎత్తుకెళ్లారా? నిజం చెప్పవే. వాడన్నట్టు నువ్వేమైనా పిచ్చిగా పథకం వేసావా ఏమిటి? వాడెందుకు వద్దన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. వదిలించుకోవడానికి సాకేత ప్లాన్ వేయొచ్చుగా. స్వర్ణ మేడం, మీరు చెప్పినట్టే బాబుని ఎత్తుకెళ్ళాం. కోట ముందు చెట్టు దగ్గర ఉన్నాం.